హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్‌వోల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే ఆ రోజు 6 అనమాట పొద్దున్నే. రైల్వే స్టేషన్ దగ్గర కనపడుతున్నాం కదా! విజయవాడ వరకు వెళ్తున్నామండి. విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామనమాట. లాస్ట్ టైం కూడా వసంత నవరాత్రులు ఆ టైంలో వెళ్ళామనమాట. ఇక ఇప్పుడు ఆషాఢ మాసంలో ఈ ఆ రోజు సాటర్డే, సండే 2 రోజులు లీవ్స్ కలిసొస్తున్నాయని చెప్పి సాటర్డే రోజు ప్లాన్ చేసుకున్నాము. ఇంకా పొద్దున్నే 6కి గదా! ఇంక ఎర్లీ మార్నింగే లేచేసి ఇంక 4 నుంచి ఇంక అన్నీ ఒకసారి మళ్ళీ ఇల్లు కింద మాపేసేసుకొని పూజ అంతా అన్నీ అయ్యేసరికి హడావిడి అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకైతే తలలు గూడా సరిగ్గా ఆరలేదు పాపము. ఫ్లక్కర్స్ అయి పెట్టుకొనొచ్చారు. ఇంకా హడావిడిగా పరిగెడుతున్నాం అక్కడ ట్రైన్ వెళ్ళిపోద్దేమో అని చెప్పి. ఇంకా మేధాంష్ కూడా ఈ ఈ మధ్య హాస్టల్‌లో జాయిన్ చేశామండి. ఇంక వాడికి కూడా ఇప్పుడైతే లీవులున్నాయి కదా! అని చెప్పి అన్న ఫ్రైడే ఈవినింగ్ ఎళ్లి తీసుకొచ్చాడనమాట. ఇంక అక్కడ కబుర్లు అన్నీ ఏవేవో చెప్తా ఉన్నాడు వాడు మాకు. ఇంకా సింధు పొద్దున్న ఇడ్లీ పెట్టేసుకొనొచ్చేసింది టిఫిన్ కూడా. అంటే ఇక్కడ మాకు నెల్లూరు నుంచి విజయవాడకి 4 అవర్స్ టైం పడతదనమాట జర్నీ అనేది. ఇంక అప్పటి వరకు టిఫిన్ అవి లేకుండా ఉంటే కొంచెం కష్టం అని చెప్పి అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేసుకొనొచ్చిందనమాట సింధు. ఇక కారులో వెళ్ళలేదనమాట. మా వారికి వీలు పడలేదు. ఇక అందుకని రాను పోను ట్రైన్‌కి బుక్ జేసేసుకున్నామనమాట ఆ రోజు. ఇక ట్రైన్ గూడా వచ్చేసిందండి. ఈరోజైతే నాకు ఇంకొక సర్ప్రైజ్ గూడా అనిపిచ్చింది ఆ రోజు. ఆహ్, నా మన సబ్‌స్క్రైబర్, మన ఫ్యామిలీ మెంబరు తను రెగ్యులర్‌గా నాకు కామెంట్ గూడా పెడతా ఉంటారు. నీరజ రాజా గారు వారు కనపడ్డారనమాట. తను కిందున్నప్పుడే చూసారంట. ఇంకా అదే సేమ్ బోగీలో ఎక్కారు. ఇక ఎక్కాక కాసేపంతా రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాక మా దగ్గరకొచ్చి పలకరించారు. చాలా సంతోషంగా అనిపిచ్చింది. తనెంతగా హ్యాపీ ఫీల్ అయిందో తెలీదు గానీ, నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాననమాట. ఒకసారి అడుగుంది ఎక్కడుంటారు అని చెప్పి నెల్లూరులో. మనం నెల్లూరులో ఉంటాం కదండీ! ఎప్పటికైనా కలుస్తాము అని చెప్పాను. ఇంకిలా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, వారు గూడా అక్కడికే దర్శనం కోసమే వాళ్ళు గూడా వస్తున్నారనమాట. ఈ టైంలో అలా కనపడటం మాకసలు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిచ్చింది నాకు, సింధుకి ఇద్దరికి కూడా. ఇక ఇక్కడైతే చూపిస్తాను తనని కూడా మీకు. అంటే ఫేస్ అంతా చూపించలేదులెండి. అంటే అందరూ ఇష్టపడతారో లేదో తెలీదు కదా! తనొక సైడ్‌కి తిరిగి కూర్చునిందనమాట. ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే సింధు టిఫిన్ పెడతా ఉంది అందరికి. ఇదిగోండి నీరజ రాజా గారు. అసలు ఎంత బాగా మాట్లాడారో. నాకైతే ఓన్ సిస్టర్ లాగా అనిపిచ్చారండి. తనతో మాట్లాడుతున్నంత సేపు కూడా. చాలా సంతోషంగా అనిపించింది. ఇక విజయవాడ దగ్గరకొచ్చేసామండి. కృష్ణమ్మ తల్లి గూడా వచ్చేసిందనమాట. మేము ఫస్ట్ దిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆహ్, దర్శనం చేసుకుందాము అని ఎళ్ళామనమాట. అయితే నాకు ఇంతకుముందు నేను వినున్నాను. అక్కడే విజయవాడకి దగ్గరలో పానకాల స్వామి కూడా ఉంటారు. చాలా మంచి ఫేమస్ నరసింహస్వామి అని చెప్పి వినున్నాననమాట. ఇంక ట్రైన్‌లో అన్నతో చెప్పాను. ఇట్లా దగ్గరలోనే ఉంటదంట అన్న వెళ్దాము అని చెప్పి. అంటే ఇంక ఎక్కడ, ఏంటి, ఎట్లా ఎళ్ళాలి అవేం తెలీదు మాకు. ఇంకా దాని గురించి ఆలోచిస్తా ఉన్నాం. ఎట్లా వెళ్దామా? వద్దా? అని చెప్పి. అనుకోకుండా ఆ ప్రయాణం గూడా జరిగింది. అక్కడ స్వామివారిని గూడా దర్శించుకోవడం అంతా గూడా జరిగిందండి. అక్కడ అసలు ఎంత బాగుందోనండి ఆ టెంపుల్స్ అసలు. వెళ్లి చూడాల్సిన టెంపుల్స్ అండి. మన చుట్టుప్రక్కల మన మనం దగ్గరలోని ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయా అనిపించిందనమాట నాకు. వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు వీడియోలో వివరంగా చెప్తాను మీకు. ఇదిగోండి ఇదంతా కూడా విజయవాడ రైల్వే స్టేషన్‌కి దిగేసాము. దిగి ఆటో మాట్లాడుకున్నాము దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళటానికి. ఇక ఆటోలో కూర్చున్నాక ఆటో అన్నని అడిగామనమాట. ఇట్లా పానకాల స్వామి ఉంటారు కదా! ఎక్కడండి? ఎంత టైం పడతది? ఇదంతా కూడా అడిగితే ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మంగళగిరిలో ఉంటదనమాట టెంపుల్. అక్కడికి వెళ్ళడానికి 15 కిలోమీటర్స్, 16 కిలోమీటర్స్ అలా ఉంటదండి. అక్కడికి వెళ్ళేసి వచ్చి ఇక్కడ అమ్మవారిని చూసేసుకోవచ్చు మీరు. ఎందుకంటే అమ్మవారి టెంపుల్ ఎప్పుడు ఓపెన్‌లో ఉంటది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏంటంటే, అంటే కొండ పైన ఒక టెంపుల్ ఉంటది. కొండకి దిగువన ఇంకొక టెంపుల్ ఉంటదండి. దిగువనున్న టెంపుల్ ఏంటంటే, మనకి రెగ్యులర్ టెంపుల్స్ టైమింగ్సే ఉంటాయన్నమాట. 12:30, 1 కల్లా క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగు ఓపెన్ చేస్తారు. కొండపైన ఉన్న టెంపుల్ ఏంటంటే 3 వరకే పానకం అది సమర్పించే అవకాశం ఉంటది. అందుకని చెప్పి మీరు అక్కడ విజిట్ చేసి చూసేసుకొని ఇక్కడికి రావచ్చని చెప్పారనమాట. ఇక సరే అని చెప్పి ఆ అన్నని మనం మాట్లాడేసుకొని ఇక అక్కడికైతే బయలుదేరామండి.
అసలు ఎంత బావుందోనండి అక్కడ. దిగువనున్న టెంపుల్ గాలి గోపురం అయితే చాలా హైట్‌లో ఉందనమాట. దాదాపుగా 11 గోపురాలున్నాయండి. అప్పట్లో అది కట్టినప్పుడు ప్రపంచంలోనే అంత ఎత్తు గాలి గోపురం అదేనటండి. మన చుట్టుప్రక్కలే మనం ఉన్న ప్లేసెస్‌లోనే ఎంత మంచి దేవాలయాలున్నాయా అనిపించిందనమాట. ఇంకొక విశిష్టత కూడా ఉందనమాట. అక్కడ టెంపుల్స్ అవి చూపిస్తాను మీకక్కడ. ఆ టెంపుల్‌ని మనకి పాండవులు అరణ్యవాసం చేసే క్రమంలో అడవుల్లో పయనించేటప్పుడు ఈ స్వామివారిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకున్నారట. రిటర్న్‌లో వెళ్ళేటప్పుడు తీసుకుంటుంటే అట్లా రాలేదట ఇంకా. స్వామివారు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారని అర్థం చేసుకొని, స్వామివారిని అక్కడే వాళ్ళు చేతుల మీదుగా స్వయంగా ప్రతిష్ఠించారటండి. అసలు కట్టడాలు కూడా ఎంత బావున్నాయో అసలు. గాలిగోపురం అయితే నేనైతే ఆహ్, ఇంతవరకు ఎక్కడ చూడలేదండి అలాంటి గాలిగోపురము. పాత కట్టడాలనమాట. చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. ఇంక ఇదంతా కూడా మనం వెళ్తున్నంత దూరం కృష్ణమ్మ కనపడతా ఉంటది చాలా వరకు. ఇదిగోండి గాలిగోపురము. అసలు పాత కట్టడాలండి. అప్పట్లో కట్టిన కట్టడాలనమాట. ఇంత పెద్ద కట్టడము ప్రపంచంలోనే ఎక్కడా లేదటండి. అంత పెద్ద గాలిగోపురం. అసలెంత బాగా అనిపిచ్చిందో దిగి చూడగానే. పక్కనే పెద్ద రథం గూడా ఉందనమాట. స్వామివారికి స్పెషల్‌గా పూజలవి చేసినప్పుడు, ఆ రథోత్సవం కూడా చాలా బాగా చేస్తారటండి. లోపల టెంపుల్ కట్టడాలు కూడా రాతి కట్టడాలు. పెద్ద పెద్ద బొంతరాళ్ళతో నిర్మించున్నారండి. అక్కడ శాసనంలో రాసుందనమాట. పాండవులు చేతుల మీదుగా స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్పి. చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సాటర్డే కదా! చాలామంది జనం ఉన్నారు. పిండి దీపారాధన చేస్తా ఉన్నారనమాట. ఆహ్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రాజలక్ష్మి సమేత ఉంటారండి. ఇంకా పక్కనే చెంచులక్ష్మి తల్లి కూడా ఉంటారనమాట. చాలా బాగా అనిపిచ్చింది. పూజ కూడా. లోపల వరకు వెళ్ళి అక్కడ పూజ చేయించుకున్నాము. మంచిగా చేశారు పూజ అది కూడా. చూసారా రాతి కట్టడాలండి. అంత ఎర్రటి రాళ్ళు, బొంతరాళ్ళతో చాలా బాగా అనిపిస్తది అలాంటివన్నీ చూస్తా ఉంటే కదా! మనం అక్కడ స్టోరీ తెలుసుకొని వెళ్తే ఇంకా ఆ కథలు అవన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ చూస్తే ఇంకా భలే బావుంటదండి. నాకు అలా ఇష్టంగా అనిపిస్తదనమాట. కథలు తెలుసుకొని వెళ్తే ఓహో! ఇలా చేశారేమో, ఇలా చేసుంటారు, ఇలా కట్టుంటారు. ఇట్లా అన్నీ మనం అలా ఊహించుకుంటా ఉంటే భలే బాగుంటది. బాగా ఎండండి ఆ రోజు అసలు. ఇక అక్కడ స్వామివారి దర్శనం అది చేసేసుకొని కొండ మీదకి బయలుదేరాము. సాటర్డే కాబట్టి ఫుల్లు రష్ ఉందండి. కొండ మీదకి చేరుకోవడానికి మాకు దాదాపుగా 1 అవర్ పట్టిందనమాట. అంత రష్ ఉంది. ట్రాఫిక్ జామ్‌గా ఉన్నిందనమాట. మధ్య మధ్యలో ఆపేస్తా అనమాట. ఇక కొండ మీదకి చేరుకుంటున్నాము. 12:00కల్లా ఇంక మేము పైకి చేరుకుంటే, రిటర్న్ అయి తిరిగి కిందకొచ్చేటప్పటికి 2 దాటిపోయిందండి. అంత టైం పట్టిందనమాట. చాలా జనమే ఉన్నారనమాట. పైగా సాటర్‌డే కదా ఆ రోజు. ఫుల్లు రష్. 3 కల్లా క్లోజ్ చేసేస్తారటండి. 3 వరకే పానకం సమర్పించే అవకాశం ఉంటదనమాట. ఆ సమర్పించిన పానకాన్ని మనకి మళ్ళీ ప్రసాదం కింద ఇస్తారు. అంటే మనకక్కడ 2 రకాల పానకాలుంటాయండి. బెల్లంతో తయారు చేసింది, పటిక బెల్లంతో తయారు చేసిన 2 పానకాలుంటాయి. మనకేది కావాలో అది టికెట్ తీసుకుంటే అక్కడ స్వామివారికి సమర్పిస్తారు. దాదాపు ఒక 3 లీటర్ల వరకు స్వామివారికి ఒక గిన్నెలు, స్టీల్ గిన్నెలుంటాయనమాట అక్కడ. వాటితో వాళ్ళే అట్లా పోస్తే రిటర్న్ మనకి 1 ½ లీటర్ అలా వస్తది. అంటే అలా మనకి పెద్ద బిందెలతో పోస్తే ఎంత క్వాంటిటీ పోస్తే అంతలో హాఫ్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారంట స్వామివారు. కొంతమంది ఇవన్నీ మూఢనమ్మకాలు ఇలా కొట్టిపారేస్తా ఉంటారు కదండీ! నిజంగా నాకు అక్కడ తెలుసుకొని ఒక విషయం గురించి తెలుసుకుంటే, అంటే స్వయంగా చూసిన తర్వాత నిజంగా భగవంతుడున్నాడు అనిపిచ్చిందండి. అక్కడ అంత ఎత్తున మనకి పానకం ఇవన్నీ పోస్తా ఉంటారు కదా! రిటర్న్ ఇచ్చినప్పుడు బాటిల్స్‌లో నింపుకునే క్రమంలో కింద పడతా ఉంటాయి. పైగా అంతా డ్రమ్ముల్లో నింపేసుంటారు గదా! ఒక్క ఈగ కానీ, చీమ గానీ కనపడదండి కొండపైన. దాని గురించి మేము రిటర్న్‌లో ఆటోలో మాట్లాడుకుంటుంటే, ఆటో అన్న చెప్పారు. "ఈగలకి శాపమండి అందుకని ఉండవక్కడ" అని చెప్పి. నేను తర్వాత దాని గురించి తెలుసుకున్నాను. తెలుసుకుంటే తెలిసిందేంటంటే, స్వామివారు ఈగకి, చీమలకు శాపం పెట్టారంట అప్పుడు. ఎప్పుడైతే ఈ భూమి మీద ధర్మం నశించిపోద్దో, అప్పుడు మీకిక్కడికొచ్చే అవకాశం ఉంటది అని చెప్పారట. అంటే మన భూమి మీద ఇంకా ధర్మం నడుస్తుందని అర్థం కదండీ! నిజంగా భగవంతుడున్నాడు అనడానికి ఇలాంటివి కూడా నిదర్శనాలు అనిపిస్తదండి. కొండపైనే అక్కడి నుంచి మళ్ళీ పైన మెట్ల మార్గంలో అమ్మవారు కూడా ఉంటారనమాట.
అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అమ్మవారి దగ్గర చాలా బాగా అర్చన అవన్నీ చేసి పసుపు కుంకుమలు అవన్నీ కూడా ఇచ్చారు. కిందే కొంచెం హడావిడిగా కొంచెం త్వరగా పంపించేశారనమాట. కొంచెం తృప్తిగా అనిపించలేదు నాకక్కడ. ఇంకా ఇంకా కొండ శిఖరం పైన మెట్ల మార్గంలో ఉందండి. అక్కడ గేట్లకి తాళాలేసేసున్నాయి. గండాలయ మార్గం అని ఏదో రాసుందండి. అక్కడ కూడా స్వామివారు ఉంటారట. కానీ గేట్లు క్లోజ్ చేసేసున్నాయి. అక్కడికెవ్వరు వెళ్ళట్లేదు. ఇంకా అక్కడంతా చూసేసుకొని రిటర్న్ అయ్యి కిందకొచ్చాము. కిందకొచ్చి భోజనం అది చేసేసుకొని ఇంక మేము అమ్మవారి దగ్గరికొచ్చామండి. ఇక్కడికి చేరుకునేసరికి 4 అయిపోయిందనమాట. ఆ రోజు అమ్మవారి టెంపుల్‌లో అండి అసలు ఎంత కళకళలాడిపోతా ఉందో అసలు. అందరూ ఆడవాళ్ళలో నాకు అమ్మవారే కనిపిస్తున్నట్లుగా ఉందండి. చూస్తున్నారు కదా! బ్యాచులుగా ఎళ్తున్నారు. అందరూ సారెలు తీసుకొస్తున్నారండి. నిండెత్తు సారెలు. కుటుంబాలనమాట. అసలు ఎంత బాగా వీళ్ళందరూ ఎదురొస్తా ఉన్నారు గదా! పొద్దునుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా కూడా. పెద్ద పెద్ద పళ్ళాల్లో నిండుగా చీరలు, అమ్మవారికి పసుపు కుంకాలు, స్వీట్లు, పలహారాలు ఇవన్నీ తీసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళగానే ఫస్టు బాగా నీరసపడిపోయి ఉన్నామనమాట. తిరిగున్నాం కదంతా. ఒక్కసారిగా మేము లిఫ్ట్ ద్వారా వెళ్ళాం. లిఫ్ట్‌లో దిగి ఆలయ ప్రాంగణంలో అలా అడుగు పెట్టగానండి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిందనమాట. అంతే దైవశక్తి అలా ఉంటదనిపిచ్చింది. లోపలంతా గూడా చాలా బాగా అందరూ అమ్మవారికి చీరలు, సారెలు సమర్పిస్తా సందడిగా ఉందండి. ఒక్క రోజని కాదు ఎప్పుడు తల్లి దగ్గర నిండుగా ఉంటారనమాట జనం. ఇంకా పైగా ఆ రోజు సాటర్‌డే. మామూలుగా అయితే ఫ్రైడేసు, ట్యూస్‌డేస్ ఇలాగే ఉంటారు కదా! ఎక్కువగా అమ్మవారి టెంపుల్స్‌లో. సాటర్‌డే అయినా సరే అంతమంది జనం ఉన్నారనమాట. కానీ దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము తల్లి దగ్గర కూడా. ఇంక ఇక్కడైతే కిందొచ్చి కుంకుమ అలాంటివి తీసుకుంటున్నాను ఇక్కడ పక్కనే. ఇంకా మాకు 6కి రిటర్న్ అయిపోతే 6 కల్లా మాకు ట్రైన్ రెడీగా ఉందనమాట. ఇక కిందకొచ్చేసి బయలుదేరుతున్నాము. చక్కగా జరిగిందండి. అందరి దర్శనాలు మంచిగా చేసుకున్నాము. ఇక చేసుకొని రిటర్న్ బయలుదేరుతున్నాము. ఇక మీరు కూడా తప్పకుండా ఒకసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎలాగో ఎళ్తుంటారు కదా! ఒకసారి మంగళగిరికి కూడా వెళ్ళి అక్కడ స్వామివారిని కూడా దర్శించుకురావడానికి ట్రై చేయండి. ఇలాంటివి కొన్ని మనం అంటే తెలియని వాళ్ళుంటారు కదా! వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాంటివి ప్లేసెస్ కూడా విజిట్ చేయండి ఒకసారి. ఇంక ఇవాల్టికైతే ఇదేనండి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.